ఓం శాంతి 2/8/2025 సహకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, అలసిపోయి ఎప్పుడు స్మృతి యాత్రను వదిలేయరాదు. సదా ఆత్మ అభిమానులుగా ఉండేందుకు ప్రయత్నించండి. తండ్రి ప్రేమను ఆకర్షించేందుకు, మధురంగా అయ్యేందుకు స్మృతిలో ఉండండి. ప్రశ్న: 16 కళా సంపూర్ణులుగా లేక పర్ఫెక్ట్‌గా, దోషరహితంగా అయ్యేందుకు ఏ పురుషార్థము తప్పకుండా చేయాలి? జవాబు: వీలైనంత వరకు స్వయాన్ని ఆత్మగా భావించండి. ప్రేమ సాగరులైన తండ్రిని స్మృతి చేస్తే పర్ఫెక్ట్‌గా అవుతారు. జ్ఞానం చాలా సహజం, కానీ 16 కళా సంపూర్ణంగా అయ్యేందుకు స్మృతి ద్వారా ఆత్మను పర్ఫెక్ట్‌గా చేసుకోవాలి. ఆత్మగా భావించడం వలన మధురంగా అవుతారు. గొడవలన్నీ సమాప్తమవుతాయి. పాట: మీరు ప్రేమ సాగరులు. ఓం శాంతి. ప్రేమ సాగరులైన తండ్రి తన పిల్లలను కూడా తమలా ప్రేమ సాగరులుగా తయారు చేస్తారు. ఈ లక్ష్మీ నారాయణలుగా అవ్వడమే పిల్లల ముఖ్య ఉద్దేశం. వీరిని అందరూ ఎంతగా ప్రేమిస్తారు. బాబా మనల్ని లక్ష్మీ నారాయణల వలె మధురంగా తయారు చేస్తారు అని పిల్లలకు తెలుసు. మధురంగా ఇక్కడే తయారవ్వాలి. స్మృతి ద్వారానే మధురంగా అవుతారు. భారతదేశపు రాజ్యోగము మహిమ చేయబడింది. ఇది స్మృతి. ఈ స్మృతి ద్వారానే మీరు లక్ష్మీ నారాయణల వలె విశ్వ అధికారులుగా అవుతారు. పిల్లలు ఈ శ్రమ చేయాల్సి ఉంటుంది. మాలో చాలా జ్ఞానం ఉంది అనే అహంభావం మీలో ఉండరాదు. ముఖ్యమైన విషయం స్మృతి. స్మృతియే ప్రీతినిస్తుంది. చాలా మధురంగా, చాలా ప్రియంగా అవ్వాలి అనుకుంటే, ఉన్నత పదవి పొందాలి అనుకుంటే ఈ శ్రమ చేయండి. ఒకటి మధురంగా, రెండవది ప్రియంగా, మూడవది ఉన్నత పదవి పొందాలి అంటే బాబాను బాగా ప్రేమతో స్మృతి చేయాలి. లేకుంటే చాలా పశ్చాత్తాప పడతారు. ఎందుకంటే చాలామంది పిల్లలు స్మృతిలో ఉండలేరు. అలసిపోయి వదిలేస్తారు. ఆత్మ అభిమానులుగా అయ్యేందుకు చాలా ప్రయత్నించండి. లేకుంటే చాలా తక్కువ పదవిని పొందుతారు. ఇంత మధురంగా ఎప్పటికీ అవ్వలేరు. చాలా కొద్దిమంది పిల్లలు మాత్రమే తండ్రి స్మృతిని ఆకర్షిస్తారు. ఎందుకంటే వారు స్మృతిలో ఉంటారు. కేవలము తండ్రి స్మృతి అవసరం. ఎంతెంత స్మృతి చేస్తారో అంత చాలా మధురంగా అవుతారు. ఈ లక్ష్మీ నారాయణలు కూడా ముందు జన్మలో చాలా స్మృతి చేశారు. స్మృతి ద్వారా మధురంగా అయ్యారు. సత్యుగ సూర్యవంశీయులు మొదటి నంబర్లో ఉంటారు. చంద్రవంశీయులు రెండవ నంబర్లో ఉంటారు. ఈ లక్ష్మీ నారాయణులు చాలా ప్రియం అనిపిస్తారు. ఈ లక్ష్మీ నారాయణల రూపురేఖలకు, సీతారాముల రూపురేఖలకు చాలా వ్యత్యాసం ఉంది. ఈ లక్ష్మీ నారాయణలపై ఎప్పుడూ ఎవ్వరూ ఏ కళంకము ఆపాదించలేదు. కృష్ణుడిపై పొరపాటుగా కళంకం ఆపాదించారు. సీతారాములపై కూడా కళంకం ఆపాదించారు. తండ్రి చెప్తారు, ఎప్పుడైతే మేము ఆత్మ అని భావిస్తారో అప్పుడు మధురంగా అవుతారు. ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయడంలో చాలా మజా ఉంది. ఎంత స్మృతి చేస్తే అంత సతో ప్రధానంగా 16 కళా సంపూర్ణంగా అవుతారు. 14 కళలు అనగా కొద్దిగా లోపం ఉన్నట్లు. తర్వాత ఇంకా లోపాలు పెరుగుతూ ఉంటాయి. 16 కళా సంపూర్ణంగా అవ్వాలి. జ్ఞానం అయితే చాలా సహజం. ఎవరైనా నేర్చుకోగలరు. కల్పము 84 జన్మలు తీసుకుంటూ వచ్చారు. ఎప్పటి వరకు పూర్తి పవిత్రంగా అవ్వరు, అంతవరకు ఎవ్వరు వాపస్ వెళ్ళలేరు. లేకుంటే శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. సాధ్యమైనంత వరకు మొట్టమొదట నేను ఆత్మను అను ఈ ఒక్క విషయాన్ని పక్కా చేసుకోమని తండ్రి పదే పదే చెప్తున్నారు. ఆత్మలైన మనము మన ఇంటిలో ఉన్నప్పుడు సతో ప్రధానంగా ఉండేవారం. తర్వాత ఇక్కడ జన్మ తీసుకుంటాం. ఒక్కొక్కరి జన్మల సంఖ్య వేరువేరుగా ఉంటుంది. చివరిలో తమో ప్రధానంగా అవుతారు. ప్రపంచానికి గల ఈ గౌరవం తగ్గిపోతూ ఉంటుంది. ఇల్లు క్రొత్తదిగా ఉంటే అందులో ఎంత సుఖం ఉంటుంది. తర్వాత లోపభూయిష్టంగా అవుతుంది. కళలు తగ్గిపోతూ ఉంటాయి. పాతదవుతుంది. ఒకవేళ మీరు పర్ఫెక్ట్ ప్రపంచంలోకి వెళ్ళాలి అనుకుంటే పర్ఫెక్ట్‌గా ఇక్కడే అవ్వాలి.
కేవలము జ్ఞానాన్ని పర్ఫెక్ట్ అని అనరు. ఆత్మ పర్ఫెక్ట్‌గా అవ్వాలి. దోషరహితంగా. నేనాత్మ బాబా సంతానాన్ని అని సాధ్యమైనంత వరకు స్మృతిలో ఉండేందుకు ప్రయత్నించండి. ఆంతరికంగా చాలా కృషి ఉండాలి. మనుషులు స్వయాన్ని దేహధారులుగా భావించి సంతోషిస్తారు. మేం ఫలానా వారి సంతానము. అది అల్పకాలపు నశ. ఇప్పుడు మీరు తండ్రి జతలో బుద్ధి యోగాన్ని పూర్తిగా జోడించాలి. ఇందులో తికమక పడరాదు. భలే విదేశాలకు వెళ్ళండి. ఎక్కడికైనా వెళ్ళండి. కేవలం బాబాను స్మృతి చెయ్యాలి అని పక్కా చేసుకోండి. బాబా ప్రేమ సాగరుడు. ఈ మహిమ ఏ మనుషులది కాదు. ఆత్మ తన తండ్రిని మహిమ చేస్తుంది. ఆత్మలంతా పరస్పరంలో సోదరులు. అందరి తండ్రి ఒక్కరే పిల్లలారా. మీరు సతో ప్రధానంగా ఉండేవారు. ఇప్పుడు మీరు తమో ప్రధానంగా అయ్యారు. తమో ప్రధానంగా అవ్వడం వలన మీరు దుఃఖితులయ్యారు అని బాబా అందరికీ చెప్తారు. మొదట మీరు పర్ఫెక్ట్‌గా ఉండేవారు అని ఇప్పుడు ఆత్మలైన మనకు పరమాత్మ తండ్రి చెప్తున్నారు. ఆత్మలన్నీ అక్కడ పర్ఫెక్ట్‌గానే ఉంటాయి. భలే పాత్ర వేరు వేరుగా ఉంటుంది కానీ పర్ఫెక్ట్‌గా ఉన్నారు కదా! పవిత్రత లేకుండా అక్కడికి ఎవ్వరూ వెళ్ళలేరు. సుఖధామంలో మీకు సుఖశాంతులుండేవి కనుక మీది శ్రేష్టమైన ధర్మం. అపారమైన సుఖం ఉంటుంది. మనం ఎలా అవుతామో ఒక్కసారి ఆలోచించండి. స్వర్గానికి యజమానులుగా అవుతున్నాం. అది వజ్ర సమానమైన జన్మ. ఇది గవ్వ సమానమైన జన్మ. ఇప్పుడు తండ్రి స్మృతిలో ఉండేందుకు గమనమిప్పిస్తున్నారు. మమ్ములను పతితుల నుండి పావనంగా చేయమని మీరు పిలిచారు. సత్యుగంలో సంపూర్ణ నిర్వికారులుంటారు. సీతారాములను కూడా సంపూర్ణమని అనరు. వారు రెండవ శ్రేణిలోకి వెళ్ళిపోయారు. స్మృతి యాత్రలో వారు పాస్ అవ్వలేదు. జ్ఞానంలో భలే ఎంత తీక్షణంగా ఉన్నా ఎప్పటికీ తండ్రికి మధురంగా అనిపించరు. స్మృతిలో ఉన్నప్పుడు మాత్రమే మధురంగా అవుతారు. తర్వాత తండ్రి కూడా మీకు మధురంగా అనిపిస్తారు. చదువు చాలా చాలా సాధారణం. పవిత్రంగా అవ్వాలి. స్మృతిలో ఉండాలి. ఇది బాగా నోట్ చేసుకోవాలి. స్మృతి యాత్రలో ఉండడం వలన అక్కడక్కడ జరిగే గొడవలు కానీ, అహంకారం కానీ ఎప్పుడూ జరగవు. ముఖ్యమైనది స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ప్రపంచంలో మనుషులు ఎంతగా గొడవలు చేసుకుంటూ ఉంటారు. జీవితాన్ని విషపూరితంగా చేసుకుంటారు. ఈ శబ్దాలు సత్యుగంలో ఉండవు. ముందు ముందు ఇక్కడి మనుషుల జీవితం ఇంకా విషపూరితంగా అవుతుంది. ఇది విషయ సాగరం. అందరూ రౌరవ నరకంలో పడి ఉన్నారు. చాలా మురికి ఉంది. రోజు రోజుకు ఈ మురికి వృద్ధి చెందుతూ ఉంటుంది. దీనిని మురికి ప్రపంచమని అంటారు. దేహాభిమాన భూతం, కామభూతములున్న కారణంగా పరస్పరంలో దుఃఖమిచ్చుకుంటూ ఉంటారు. ఈ భూతాలను పారద్రోలండి. ఈ భూతాలే మీ ముఖాన్ని నల్లగా చేస్తాయని తండ్రి చెప్తున్నారు. కామచితిపై కూర్చొని నల్లగా అయిపోతారు. మళ్ళీ నేను వచ్చి జ్ఞానామృత వర్షాన్ని కురిపిస్తాను అని తండ్రి చెప్తారు. ఇప్పుడు మీరు ఎలా అవుతున్నారు? అక్కడ వజ్రాల భవనాలుంటాయి. అన్ని ప్రకారాల వైభవం ఉంటుంది. ఇక్కడ ఉన్నవన్నీ కల్తీ వస్తువులే. ఆవుల ఆహారాన్ని చూడండి. అన్నిటి నుండి సారాన్ని తీసేసి మిగిలినవి ఇస్తారు. ఆవులకు మంచి ఆహారం కూడా లభించదు. కృష్ణుడి ఆవులను ఎంత ఫస్ట్ క్లాస్‌గా చూపిస్తారో చూడండి. సత్యుగంలో ఆవులు ఎలా ఉంటాయి అంటే వర్ణించనలవి కాదు. చూడడంతోనే ఎంతో ఆనందం కలుగుతుంది. ఇక్కడ ప్రతి వస్తువు నుండి సారాన్ని తీసేస్తారు. ఇది చాలా చీచీ పాడైపోయిన మలిన ప్రపంచం. మీరు దీనిపైన మనస్సునుంచుకోరాదు. తండ్రి చెప్తారు మీరు ఎంత వికారులుగా అయిపోయారు. యుద్ధాలలో ఒకరినొకరు ఎలా చంపుకుంటూ ఉంటారో చూడండి. అణుబాంబులు తయారు చేసే వారికి కూడా ఎంత గౌరవం ఉంది. దీని ద్వారా సర్వుల వినాశనము జరుగుతుంది. నేటి మనుషులు ఎలా ఉన్నారో, రేపటి మనుషులు ఎలా ఉంటారో తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మీరు మధ్యలో ఉన్నారు. సత్సంగము తేలుస్తుంది, కుసంగం ముంచేస్తుంది. మీరు పురుషోత్తములుగా అయ్యేందుకు తండ్రి చేతిని పట్టుకున్నారు. ఎవరైనా ఈత నేర్చుకునేటప్పుడు నేర్పించే వారి చేతిని పట్టుకోవాలి. లేకుంటే ఊపిరాడక గుటకలు మింగి అవస్థ పడాల్సి వస్తుంది.
ఇందులో కూడా చేయి పట్టుకోవాలి. లేకుంటే మాయ తన వైపు లాగేసుకుంటుంది. మీరు ఈ విశ్వాన్ని పూర్తిగా స్వర్గంగా చేస్తారు. మేము శ్రీమతము ద్వారా మా రాజ్యాన్ని స్థాపన చేస్తున్నాము అని స్వయాన్ని నశాలో ఉంచుకోవాలి. మనుష్య మాతృలందరూ దానం చేస్తూనే ఉంటారు. ఫకీరులకు ఇస్తారు. తీర్థయాత్రలలో మార్గదర్శులకు దానం చేస్తారు. పిడికెడు బియ్యమైనా దానం తప్పకుండా చేస్తారు. అదంతా భక్తి మార్గంలో నడుస్తుంది. ఇప్పుడు బాబా మనల్ని డబల్ దాతలుగా చేస్తారు. తండ్రి చెప్తారు, 3 అడుగుల భూమిలో మీరు ఈశ్వరీయ విశ్వవిద్యాలయాన్ని, ఈశ్వరీయ హాస్పిటల్‌ను తెరవండి. ఇందులో మనుషులు 21 జన్మలకు సుఖాన్ని పొందుతారు. ఇక్కడ ఎలాంటి జబ్బులు వస్తాయో, అనారోగ్యంలో ఎంతటి దుర్వాసన వస్తుందో చూడండి. హాస్పిటల్స్‌ను చూసినట్లయితే అసహ్యం కలుగుతుంది. ఎంత కర్మ భోగముంది. ఈ దుఃఖాలన్నింటి నుండి దూరమయ్యేందుకు కేవలం నన్ను స్మృతి చెయ్యండి. మీకు వేరే ఏ కష్టము ఇవ్వను అని తండ్రి చెప్తున్నారు. పిల్లలు చాలా కష్టాలు చూశారు అని బాబాకు తెలుసు. వికారి మనుషుల ముఖమే మారిపోతుంది. ఒక్కసారిగా శవంలాగా అయిపోతారు. త్రాగుబోతులు మద్యపానం లేకుండా ఉండలేరు. ఈ మద్యపానం ద్వారా చాలా నష పెరుగుతుంది కానీ అల్పకాలానికి మాత్రమే. దీని ద్వారా వికారి మనుషుల ఆయుష్షు కూడా చాలా తగ్గిపోతుంది. నిర్వికారి దేవతల ఆయువు సగటున 150, 125 సంవత్సరాలుంటుంది. సదా ఆరోగ్యవంతులుగా అయితే ఆయువు కూడా పెరుగుతుంది కదా! నిరోగి శరీరం లభిస్తుంది. తండ్రిని అవినాశి సర్జన్ అని కూడా అంటారు. జ్ఞాన ఇంజెక్షన్ సద్గురువిచ్చారు. అజ్ఞాన అంధకారం వినాశనమైంది. తండ్రిని తెలుసుకోనందున అజ్ఞాన అంధకారమని అంటారు. ఇది భారతవాసుల విషయమే. ఫలానా సంవత్సరంలో వచ్చారు అని క్రీస్తు గురించి చెప్పగలరు. వారు నంబర్ వారుగా గద్దెపై ఎలా కూర్చుంటారో వారి పూర్తి లిస్టు ఉంది. ఒక్క భారతీయులకు మాత్రమే ఎవరి జీవిత చరిత్ర గురించి కూడా తెలియదు. ఓ దుఃఖహర్త, సుఖకర్త, పరమాత్మ, ఓ మాతా, పిత అని పిలుస్తారు. అయితే ఆ మాతాపితలు ఎవరో, వారి జీవిత చరిత్ర గురించి తెలపమంటే తెలుపలేరు. వారికేమీ తెలియదు. ఇది పురుషోత్తమ సంగమయుగమని మీకు తెలుసు. ఇప్పుడు మీరు పురుషోత్తములుగా అవుతూ ఉన్నారు. అందుకొరకు పూర్తిగా చదువుకోవాలి. లోక మర్యాదలు, కుల మర్యాదలలో కూడా చాలామంది చిక్కుకొని ఉన్నారు. బ్రహ్మ బాబా ఎవరిని గురించిన చింత చేయలేదు. ఎన్నో తిట్లు మొదలైనవి తిన్నారు. మనస్సులో కానీ చిత్తములో కానీ ఇలా అవుతామని లేదు. దారిలో నడుస్తూ బ్రాహ్మణుడు ఇరుక్కున్నాడు. బాబా బ్రాహ్మణుడిగా చేశాడు. తిట్లు తినసాగాడు. పంచాయితీ అంతా ఒకవైపు. బ్రహ్మబాబా ఒక్కడే ఒకవైపు. సింధీ పంచాయితీ వారంతా ఇదేంది ఇలా చేస్తున్నావు అని అడిగారు. అందుకు దాదా, గీతలో కామ మహాశత్రువు, దీనిపై విజయం పొందుకుంటే విశ్వానికి యజమానిగా అవుతారు అని భగవంతుడు చెప్పారు కదా అని అన్నాడు. నాకు కూడా కామ వికారాన్ని జయిస్తే నీవు జగత్జీతుగా అవుతావు అని చాలామంది చెప్పారు. ఈ లక్ష్మీ నారాయణులు కూడా విజయం పొందుకున్నారు కదా! ఇందులో యుద్ధము మొదలైనవేవీ లేవు. మీకు స్వర్గంలో చక్రవర్తి పదవి ఇవ్వడానికే వచ్చాను. ఇప్పుడు పవిత్రంగా అయ్యి తండ్రిని స్మృతి చెయ్యండి. స్త్రీ నేను పవిత్రమవుతాను అంటే పురుషుడు నేను అవ్వను అని అంటాడు. ఒకరు హంస, మరొకరు కొంగగా అవుతారు. తండ్రి వచ్చి జ్ఞాన రత్నాలు ఏరుకొని హంసలుగా చేస్తారు. అయితే ఒకరు అవుతారు, మరొకరు అవ్వరు కనుక గొడవలొస్తాయి. ప్రారంభంలో చాలా శక్తి ఉండేది. ఇప్పుడు అంత ధైర్యం ఎవ్వరికీ లేదు. భలే మేం వారసులమని అంటారైతే వారసులయ్యే విషయం వేరే. ప్రారంభంలో అయితే అద్భుతాలు జరిగాయి. గొప్ప గొప్ప కుటుంబాలకు చెందిన వారు క్షణంలో అన్నీ వదిలేసి వారసత్వం పొందేందుకు వచ్చారు. కనుక వారు అర్హులుగా అయ్యారు. మొట్టమొదట వచ్చిన వారు చాలా అద్భుతం చేశారు. ఇప్పుడు అటువంటి వారు చాలా అరుదుగా వస్తారు. చాలా లోక మర్యాదలలో చిక్కుకొని ఉన్నారు. ప్రారంభంలో వచ్చిన వారు ధైర్యం చూపించారు. ఇప్పుడంతా సాహసం ఉంచడం చాలా కష్టం. పేదవారు సాహసం చూపగలరు. మాలలో మణులుగా అయ్యేందుకు పురుషార్థం చేయాల్సి వస్తుంది.
మాల చాలా పెద్దది. 8 మంది మాల. 108 16,108 మంది మాల కూడా ఉంది. చాలా చాలా శ్రమ చేయమని తండ్రి స్వయంగా చెప్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించండి. సత్యం చెప్పరు. మేము చాలా బాగున్నాము అని భావించే వారి ద్వారా కూడా వికర్మలు జరుగుతాయి. భలే జ్ఞానయుక్త ఆత్మలు కావచ్చు. జ్ఞానం అర్థం చేయించడంలో చాలా బావుంటారు. కానీ యోగము చెయ్యరు. అటువంటి వారు తండ్రి హృదయంలో ఉండరు. స్మృతిలో లేకుంటే హృదయంలో కూడా ఉండరు. స్మృతి ద్వారానే స్మృతి లభిస్తుంది. ప్రారంభంలో క్షణంలో సమర్పణమైపోయారు. ఇప్పుడు అలా సమర్పణం అవ్వడం సులభం కాదు. ముఖ్యమైనది స్మృతి. అప్పుడే అపారమైన సంతోషం కలుగుతుంది. ఎంత కళలు తగ్గిపోతూ వచ్చాయో అంత దుఃఖం పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు కళలు మళ్ళీ ఎంత పెరుగుతాయో అంత ఖుషి పాదరసం మట్టం పెరుగుతుంది. చివరిలో మీకు అన్నీ సాక్షాత్కారం అవుతాయి. ఎక్కువ స్మృతి చేసే వారికి ఏ పదవి లభిస్తుందో చివరిలో చాలా సాక్షాత్కారం అవుతుంది. వినాశనం జరిగినప్పుడే మీరు స్వర్గ సాక్షాత్కారము అనే హల్వా తింటారు. స్మృతిని పెంచమని బాబా పదే పదే చెప్తున్నారు. ఎవరికైనా కొద్దిగా అర్థం చేస్తే బాబా సంతోషించరు. ఒక పండితుడి కథ కూడా ఉంది. రామరామ అని అంటూ సాగరాన్ని దాటవచ్చు అని పండితుడు చెప్తాడు. నిశ్చయంలోనే విజయం ఉంది అని చూపేందుకు ఈ కథ చెప్తారు. తండ్రిపై సంశయం రావడం వలన నశిస్తారు. తండ్రి స్మృతి ద్వారానే పాపం సమాప్తం అవుతుంది. దీని కొరకు రాత్రింబవళ్ళు ప్రయత్నించాలి. అప్పుడే కర్మేంద్రియాల చంచలత సమాప్తం అవుతుంది. ఇందులో చాలా శ్రమ ఉంది. స్మృతి చార్టును వ్రాయని వారు చాలామంది ఉన్నారు అనగా పునాదే లేదు. సాధ్యమైనంత వరకు ఏదో విధంగా స్మృతి చేయాలి. అప్పుడే సతో ప్రధానంగా 16 కళ సంపూర్ణంగా అవుతారు. పవిత్రతతో పాటు స్మృతి యాత్ర కూడా ఉండాలి. పవిత్రంగా ఉండడం ద్వారానే స్మృతిలో ఉండగలరు. ఈ పాయింట్లు బాగా ధారణ చేయండి. తండ్రి ఎంతటి నిరహంకారి. ముందు ముందు మీ చరణాలపై అందరూ తల వంచుతారు. వాస్తవానికి ఈ మాతలే స్వర్గ ద్వారాన్ని తెరుస్తారు అని అంటారు. స్మృతి అను పదును ఇప్పుడు తక్కువగా ఉంది. ఏ దేహధారిని స్మృతి చెయ్యరాదు. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వడంలోనే శ్రమ ఉంది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్. ఈ పతిత చీచీ దుఃఖదాయక ప్రపంచంపై మనస్సు ఉంచుకోరాదు. ఒక్క తండ్రి చేతిని పట్టుకొని దీనిని దాటి వెళ్ళాలి. సెకండ్ పాయింట్. మాలలో మణులుగా అయ్యేందుకు చాలా సాహసం ఉంచి పురుషార్థం చేయాలి. జ్ఞాన రత్నాలను ఏరుకొని హంసలుగా అవ్వాలి. ఏ వికర్మలు చేయరాదు. వరదానము నిమిత్త భావము ద్వారా సేవలో సఫలతను ప్రాప్తి చేసుకొనే శ్రేష్ఠ సేవాధారి భవ. నిమిత్త భావము సేవలో స్వతహాగా సఫలతనిప్పిస్తుంది. నిమిత్త భావము లేకుంటే సఫలత ఉండదు. శ్రేష్టమైన సేవాదారులు అనగా ప్రతి అడుగు తండ్రి అడుగుపై ఉంచేవారు. బ్రహ్మబాబా అడుగుపై అడుగు. ప్రతి అడుగు శ్రీమతమును అనుసరించి శ్రేష్టంగా చేసుకునేవారు. సేవలో స్వయంలో వ్యర్థం ఎంత సమాప్తమైపోతుందో అంత సమర్థంగా అవుతారు. సమర్థమైన ఆత్మ ప్రతి అడుగులో సఫలతను ప్రాప్తి చేసుకుంటుంది. ఎవరైతే స్వయం ఉమంగ్ ఉత్సాహాలలో ఉంటూ ఇతరులకు కూడా ఉమంగ్ ఉత్సాహాలను ఇప్పిస్తారో వారే శ్రేష్టమైన సేవాదారులు. స్లోగన్. ఈశ్వరీయ సేవలో స్వయాన్ని ఆఫర్ చేస్తే వారికి ఆఫరీన్ బహుమతి లభిస్తూ ఉంటుంది. అవ్యక్త సూచన. సహజ యోగిగా అవ్వాలి అంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా కావటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. పరమాత్మ ప్రేమ అనే దారం దూర దూరాల నుండి ఆత్మలను లాక్కొని వస్తుంది.
ఇది ఎటువంటి సుఖాన్నిచ్చే ప్రేమ అంటే, ఈ ప్రేమలో ఒక్క సెకండ్ మునిగిపోయినా అనేక దుఃఖాలను మర్చిపోతారు. అంతేకాక సదా కొరకు సుఖవంతమైన ఊయలలో ఊగుతూ ఉంటారు. తండ్రికి పిల్లలైన మీపై ఎంత ప్రేమ ఉంది అంటే, జీవితంలో సుఖశాంతుల కోర్కెలన్నీ పూర్తి చేస్తారు. తండ్రి సుఖమునివ్వడమే కాక, సుఖం యొక్క భండారానికి యజమానులుగా చేసేస్తారు. ఓం శాంతి.